హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు క్లాస్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు క్లాస్ ఏమంటే సక్సీజర్, ప్రీడిసర్. ఓకేనా? సక్సీజర్ అంటే ఏమి? సక్సీజర్ అంటే ఏమంటే ఇచ్చిన అంకెకు +1 యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ సక్సీజర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 11 ఉంది. 11 కి సక్సెసర్ ఏమంటే 12 అని చెప్పాలా. అంటే ఎట్లా వచ్చింది 12 అని మీకు డౌట్ రావచ్చు. 11 + 1 = 12. ఓకేనా? సింపుల్ గా సక్సెసర్ అంటే ఎట్లా చెప్పాలంటే ఇచ్చిన నంబర్ కి ఒకటి కలిపితే మనకు వచ్చే ఆన్సర్ సక్సెసర్. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ 12 కి సక్సెసర్ ఏమి? 12 కి +1 యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ సక్సెసర్. అంటే ఇప్పుడు 12 కి సక్సెసర్ అంటే ఏం చెప్పాలా? 13 అని చెప్పాలా. అంటే 12 తర్వాత నెక్స్ట్ వచ్చే నంబర్ సక్సెసర్ అని చెప్పాలా. ఓకేనా? నెక్స్ట్ 13 కి సక్సెసర్ ఏమి? 13 కి సక్సెసర్ ఏమి? 14. ఓకేనా? 13 కి సక్సెసర్ ఏమి? 14. ఓకేనా? 13 కి సక్సెసర్ ఏమి? 14. ఓకేనా? అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సక్సెసర్ అంటే ఇచ్చిన నంబర్ కి ఒకటి కలిపితే మనకు వచ్చే ఆన్సర్ సక్సెసర్. ఓకేనా? అయితే ప్రీడిసర్ అంటే ఏమి? ఇచ్చిన అంకెకి -1 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ప్రీడిసర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 7 ఉంది. 7 కి ప్రీడిసర్ ఏమి? 7 కి ప్రీడిసర్ ఏమి? 6. అంటే 7 కి ప్రీడిసర్ ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా? 6 అని చెప్పాలా. ఇచ్చిన నంబర్ కి ఒకటి తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ప్రీడిసర్. అయితే మీరు కామెంట్ రూపంలో ఇక్కడ చూడండి, 8 కి ప్రీడిసర్ అంటే ఏమి? 7. సింపుల్ గా చెప్పాలంటే ప్రీడిసర్ అంటే ఇచ్చిన అంకెకి ఒకటి తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ప్రీడిసర్. ఓకేనా? అయితే 10 కి ప్రీడిసర్ మీరే కనుక్కొని కామెంట్ లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.